పవిత్ర తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఈ పాదాల దగ్గర ఆహ్లాదకర సాయం సంధ్యా సమయంలో ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. కానీ మీలో చాలామందికి అనుమానం రావచ్చు, సినిమా ఆడియో క్యాసెట్కి కేంద్ర మంత్రి రావడం ఏంటి, ముఖ్యమంత్రి రావడం ఏందని. ముఖ్యమంత్రి అంటే కొందరు అర్థం చేసుకోగలరు, ఎందుకంటే వివేకుడు కాబట్టి. కానీ నేను ఎందుకు వచ్చానని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే నాకు సినిమా వాళ్ళు తెలుసు కానీ సినిమా చాలా ఎక్కువగా తెరవదు. సినిమా వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ సంగతి కూడా తెలుసు, కానీ సంగతి అంటే వాళ్ళలో ఉండే సత్తా. కానీ సినిమాల గురించి పెద్దగా తెరవదు. కానీ ఇప్పుడు నేను సినిమాలకు కూడా మంత్రిని, సమాచార మంత్రిని, సినిమాలకు మంత్రిని. అందువల్ల ఒక బాధ్యత. రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇవాళ మన యొక్క తెలుగు జాతి చరిత్రను తెరపైకి ఎక్కించి మన భావి తరాలకి, యువతరానికి, నేటి తరానికి, రేపటి తరానికి ఈ చరిత్రను తీసే విధంగా సినిమాను ప్రదర్శించడం ఏతుందో ఇది అద్భుతమైన విషయం. అందుకని మనసులో ఆ ఆనందం నాకుంది. మన తెలుగు వాళ్ళు యొక్క చరిత్ర, మన పూర్వీకుల యొక్క చరిత్ర, ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. మన తెలుగు తేజాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. తెలుగు గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది. తద్వారా భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది. సినిమాలు సరదా కోసమో, సినిమాలు వినోదం కోసమో ఎక్కువ తీస్తుంటారు. సినిమాలు విజ్ఞానం కోసం తీయడం, సినిమా సందేశానికి తీయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ సినిమా ఒక సందేశంతో, ఒక ప్రబోధంతో మన చరిత్రను మనకు గుర్తు చేసే విధంగా ఈ యొక్క గౌతమిపుత్ర మరి శాతకర్ణి సినిమా తీయడం నాకు మనసులో ఎంతో నచ్చింది. అందుకని శ్రీ బాలకృష్ణ గారు అడగగానే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. కానీ నాకు 16వ తారీఖు ప్రధానమంత్రి గారు వేరే సమావేశం పెట్టబడి తప్పనిసరిగా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇవాళ మార్చిన తర్వాత పనిగట్టుకొని నేను, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ హస్తినాపురం నుంచి ఇవాళ తిరుపతికి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా యొక్క నేపథ్యము, ఈ సినిమా యొక్క ఇతివృత్తము. ఇది మన అందరికీ కూడా గర్వకారణమైన విషయం కావడమే దానికి ప్రధాన కారణమని మీ అందరికీ మనం చేస్తున్నాం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి సంబంధం ఉన్నా నాకు బాలకృష్ణ గారితో ఉండే సంబంధం వేరేది. ఏంటంటే ఈ తెలుగు వారి యొక్క, తెలుగు ప్రజల యొక్క చరిత్రను, తెలుగు ప్రజల యొక్క ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పిన వాడు, మడమ తిప్పని మహానాయకుడు, తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క కుమారుడుగా తెలుగు వెలుగునంతా దేశమంతా వెలిగించి ప్రపంచంలో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చి మనము తెలుగు వాళ్ళమని మనం పంచగట్టుకున్నా, మనం తెలుగులో మాట్లాడినా, లేకపోతే తెలుగులో పోట్లాడినా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస ఇవన్నీ కూడా ఒక గుర్తింపు తెచ్చిన యొక్క వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పిన మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. నటుడిగానే కాకుండా విలక్షణమైన వ్యక్తిత్వంతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా మరి కరుడు కట్టుకొని పోయి ఉంటే దాని పునాదులను కూకటి వేళతో పెకరించి వేసే మహా వ్యక్తి తెలుగువాడు నందమూరి తారక రామారావు. రాజకీయం మాట్లాడడం నాకు పెద్దగా ఇష్టం లేదు, సందర్భం కూడా కాదు. కానీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి విముక్తి గెలిపించిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు. అలాగే భారతదేశంలో కూడా అన్ని పార్టీలను ఒక దాటిపైకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ను స్థాపించి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో కూడా పేరుగాంచిన వ్యక్తి. అలాంటి మహా వ్యక్తికి కుమారుడైన నందమూరి బాలకృష్ణ ఒక చక్కని సినిమాను, ఒక మంచి ఇతివృత్తంతో కూర్చున్న సినిమాను, మన తెలుగు జాతి యొక్క చరిత్రను తెలిపే సినిమాను, అది కూడా చరిత్రలో మామూలు వ్యక్తి కాదు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఈయన శాలివాహన మహారాజు. శాలివాహన మహారాజుల్లో ఈయనకెందుకింత ప్రత్యేకత అంటే ఈ యావత్తు భారతదేశాన్నంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ 3 సముద్రాల నడుమ అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతం కావచ్చు, హిందూ మహాసముద్రం మధ్యలో
గుర్రం మీద తిరిగి దేశాన్ని జయించి ఇవాళ భారతదేశానికి ప్రథమ చక్రవర్తి, తెలుగు చక్రవర్తి శాలివాహనుడైనటువంటి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. కాబట్టి అందుకని నేను ఈ సినిమా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇవాళ మరి అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ప్రధాన కారణం. అది మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఈ సినిమా ఇతివృత్తాన్ని మనందరికీ అందించినటువంటి చక్కని దర్శకుడు మరి జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి వారికి కూడా నేను అభినందన తెలుపుతూ, సినిమా నిర్మాతలకు కూడా అభినందన తెలుపుతూ, చక్కని సంభాషణ రాసినటువంటి సీతారామ శాస్త్రి గారికి, అలాగే సంగీతం అందించిన సంగీత దర్శకుడికి, సినిమాలో ఉన్న నటులకి, నటీమణులు అందరికీ. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే మనందరం చిన్నప్పుడు డ్రీమ్ గర్ల్ అనుకుని ఇప్పటికి కూడా గర్ల్ లాగానే ఉండేట హేమమాలిని గారు ఇవాళ మరి తెలుగు సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత నటించారు. ఆ నటించడంలో కూడా ఒక ఉత్తమమైన పాత్రలు నటించారు. ఎందుకు చెప్తానంటే ఆ మాట, మనందరం కూడా ఈ పితృ వంశం యొక్క అలవాటు పడిపోయినాం. కానీ మాతృవంశం నుంచి తల్లి పేరు ముందు ఉండి ఆ తర్వాత బిడ్డ పేరు వచ్చే విధంగా మరి ఇవాళ ఈ యొక్క శాతకర్ణి, ఈ శాలివాహన మహారాజు యొక్క తల్లి పేరు గౌతమి. అందుకే సినిమా పేరు కూడా చూడండి, గౌతమి పుత్ర శాతకర్ణి అని. ఇందాక మన అమ్మాయి చెప్తూ ఉంది ఏమని, ఈ అమ్మాయిని రోజు చూస్తుంటారు కదా మీరు, రోజు చూసినా రోజు వినినా పెద్ద బోరు కొట్టదు చాలామందికి. ఎందుకంటే ఎక్కువ మందికి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనందరికీ నచ్చే విధంగా తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగుదనాన్ని ఉట్టిపట్టే విధంగా చక్కని తెలుగులో మాట్లాడుతూ ఉంది. మనం అందరం కూడా అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సి ఉంది. మనలో చాలామంది తెలుగు వాళ్ళం, తెలుగు అలవాటు తగ్గిపోయింది చాలామందికి, తెగులు వచ్చింది చాలామందికి. ఆ తెలుగుని మర్చిపోతూ ఉన్నారు. మన ఇంట్లో కూడా మనం తెలుగు మాట్లాడడం, మన బిడ్డలను కూడా పిలిచేటప్పుడు బిడ్డలకు చెప్తుంటాం మనం, నాయన మమ్మీ అను, డాడీ అను అని, మమ్మీ డాడీ అని. చక్కగా తెలుగులో అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది. ఎందుకు ఈ జబ్బు నాకు అర్థం కాలేదు. అందుకని ఒకసారి మన అందరం కూడా మన తెలుగును గుర్తుపెట్టుకోవాలి. మమ్మీ, డాడీ, బీడీ, కేడీ ఇవన్నీ వదిలేసి మన భాషను మనం గౌరవించుకోవాలా, మన చరిత్రను మనం గౌరవించుకోవాలా, మన కట్టును మనం గౌరవించుకోవాలా, మన కట్టుబాటును మనం గౌరవించుకోవాలా, అలాగే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలా, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకోవాలా. దానికి ఒక నూతన స్ఫూర్తి, ఒక తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ, సినిమా నటుడైన బాలకృష్ణ గారికి, ఇతర నటులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, తెలుగు ప్రజలు దీన్ని చక్కగా ఆదరిస్తారని, చక్కగా చూసి ఆదరించడమే కాకుండా జీవితంలో ఆ తెలుగుతనాన్ని ఆచరిస్తారని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా మీ సాయం సంధ్యా సభలో చాలా ఆహ్లాదకర వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఉత్సాహంగా వారి సినిమా అభిమానులుగా కావచ్చు, బాలకృష్ణ గారి యొక్క అభిమానులుగా కావచ్చు, మీరందరూ కూడా తరలి వచ్చారు. చాలా సంతోషం. పాత రోజుల్లో సినిమాలు చాలా రోజులు ఆడేవి. ఎన్టీఆర్ సినిమా అంటే, నాగేశ్వరరావు సినిమా అంటే, శివాజీ గణేశన్ సినిమా అంటే చాలా రోజులు ఆడేది. ఈ మధ్యకాలంలో నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఇంతకుముందు సినిమా హీరో అంటే పర్మనెంట్ హీరో చాలా కాలం పాటు. ఈ మధ్య కొత్తగా వస్తున్న హీరోలను చూస్తే ఈరోజు హీరో పేరు రేపు మనకు గుర్తుండదయా ఏమవుతుందని చెప్పని. అలాంటి సందర్భంలో మరి బాలకృష్ణ నటించినట్టు లెజెండ్ సినిమా ఇవాళ 1000 రోజులు ఆడిందని చెప్తూ ఉంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగించింది. ఎందుకంటే సినిమా అలా, ఈ సినిమా మన ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలు చూస్తే సమ్ ఆఫ్ దోస్ సినిమాస్ ఆర్ ఎటర్నల్. ఆయన పౌరాణికంలో నటించినా, లేదా జానపదంలో నటించినా, సాంఘికంలో నటించినా రామారావు గారికి రామారావే సాటి, మరొకడు కూడా ఎరుగుడు రాడు. శ్రీకృష్ణుడిగా మనందరి జీవితంలో మనం ఎవరిని కృష్ణుడిని చూస్తే ఇక్కడ ఉన్నాం. శ్రీకృష్ణుడిని చూసే అవకాశం మనకు లభించలేదు. చూస్తే పైకి పోతే మళ్ళీ కిందకి వచ్చే అవకాశం లేదు. కానీ రామారావు గారు కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడని మనందరి యొక్క మనఃపలహాల పైన ఒక ముద్ర వేశాడు. ఎందుకు? తన నటన వలన, తన హావభావాల వలన. అలాంటి మంచి నటులు మరింతగా రాబోయే రోజుల్లో రావాలి. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా. మరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా, మరి ఇందాక చెప్పిన సినిమా 1000 రోజులు ఆడడం, ఈ యొక్క 100వ సినిమా అని చెప్పి ఈ సినిమా కూడా 100 రోజులు ఆడి
మన చరిత్రను మనం గుర్తుపెట్టుకొని మన బిడ్డలందరూ కూడా తెలుగుతనాన్ని చూసి గౌరవించి భారతీయతను గురించి గౌరవించి భారతీయుడినందుకు గౌరవించాలా, తెలుగువాడినందుకు గర్వించాలా, మనం అందరం కూడా ఒకటే అనే భావంతో ముందుకు వెళ్ళాలా. ఆ భావనకి సినిమా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సినిమాలో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన బృందానికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికి కూడా ధన్యవాదాలు. సుమా, నువ్వు చాలా చక్కగా మంచిగా డైలాగులు చెప్తూ ఉన్నావమ్మా. మా తెలుగు వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు కూడా ఇప్పుడు మా తెలుగు వాళ్ళు దాని అనుకో, కానీ అందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఆ కట్టు, ఆ బొట్టు, ఆ మాట, ఆ పాట, ఆ ఆట, ఇవన్నీ కూడా మన పద్ధతులు మనం గౌరవించుకోవడం అందరూ కూడా చాలా అవసరం. ఆ పని నువ్వు చేస్తున్నావు, నీకు కూడా చాలా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు.